హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాజా రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ దీపావళికి మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. దీనికోసం మైదా తీసుకున్నాను 2 కప్స్, చిటికెడు ఉప్పు, చిటికెడు సోడా, దీనికి టేస్ట్ సరిపడేటట్టు 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. ఆప్షనల్ ఇక్కడ. నెయ్యి వేసుకున్న వాళ్ళు నెయ్యి, డాల్డా వేసుకున్న వాళ్ళు డాల్డా వేయాలి. వేసిన తర్వాత ఇలా గడ్డలు కట్టకుండా చక్కగా కలుపుకొని ఉండ అయ్యే వరకు కలపాలి, నెయ్యితో కానీ డాల్డాతో కానీ. దాని తర్వాత దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసి సరిపోయినంత ఇలా మెత్తగా అయ్యే వరకు కలిపి పిండిని ఇలా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. ఈ గ్యాప్లో మనం దీనికి కావాల్సిన పాకాన్ని రెడీ చేసుకోవాలి. పంచదారని హాఫ్ కప్ వేసుకొని లో ఫ్లేమ్లో దగ్గరగా మరగనిస్తూ లేత తేనెటీగ పాకం వచ్చే వరకు చేయాలి. అలా వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇందాక పిండిని ఇంకొకసారి మనం రబ్ చేసి పీసెస్గా కట్ చేసుకొని కొంచెం మైదా పిండి కింద జల్లి దీన్ని ఇలా స్ప్రెడ్ చేయాలి. చాలా పలచగా స్ప్రెడ్ చేయాలి. మీరు ఎంత పలచగా దీన్ని స్ప్రెడ్ చేస్తారో అంత బాగా కాజా యొక్క ఫోల్డింగ్ వస్తుంది అనమాట. ఈ సైడ్స్ కట్ చేసుకొని దీన్ని ఇలా ఒక షేప్లోకి తీసుకొని వచ్చిన తర్వాత పైన కొద్దిగా మళ్ళీ మైదా పిండి జల్లి దానిపైన నెయ్యి అయితే నెయ్యి, డాల్డా అయితే డాల్డా కొంచెం కొంచెం చిలుక్కొని ఒక సైడ్ నుంచి ఇలా రోలప్ చేసుకోవాలన్నమాట. రోలప్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. దీనికి కొంచెం కొంచెం పైన మైదా యాడ్ చేస్తూ రోలప్ చేసుకుంటే ఇలా రోల్ వైండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వీటిని హాఫ్ ఇంచ్ సైజులో నేను కట్ చేసుకుంటున్నాను. మీకైతే ఈ సైజ్ సరిపోతే చూడండి, లేదంటే పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు. వీటిని ఇలా పక్కన పెట్టుకొని సింగిల్ పీస్ని ఫింగర్తో ఇలా ఒత్తి కర్రతో ఇలా ఒత్తాలి. అప్పుడు కాజా షేప్ చూడండి ఎంత చక్కగా వస్తుంది. ఇలా చేసినవన్నీ పక్కన పెట్టుకోండి. ఆయిల్ని కొంచెం గోరువెచ్చ అయినప్పుడే పీస్లు ఇందులో యాడ్ చేయాలి. ఎక్కువ వేడి ఉంటే కాజా పాడైపోతుంది. లో ఫ్లేమ్లోనే వేడి చేస్తే ఇలా తేలిపోతాయి ఫ్రై అయ్యి. అప్పుడు వాటిని పాకంలో యాడ్ చేసుకుంటే మన కాజా అనేది యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.